See, this is a very good question, by the way. And I really wanted to make a reel because my answer is so long. So, I'm 28 years old, learning self-discovery. Perfect. I'm out of this world of marriage because born in 90s, many said frequency is not matching. I do absolutely understand this. ఎందుకంటే నేను అదే ఫేస్ ఆఫ్ లైఫ్లో ఉండే, చాలా మంది కూడా అదే దీంట్లో ఉండే. సో ద థింగ్ ఇస్ 90s కిడ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఎక్కువ. అంటే వీ ట్రెండ్ టు జడ్జ్ పీపుల్ అలాట్. అర్థమైందా? సో ఎందుకంటే ఇట్స్ నథింగ్ రాంగ్, దిస్ నో రైట్ నో రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే we want like a specific quality in a person, or we want something like very specific. ఇలా ఉంటేనే నువ్వు నాకు మ్యాచ్ అవుతావు అది ఇది అని. సో the more that we are sticking to is like someone's past. Oh, did she date someone, did he date someone, ఇలాంటి ఒక కాయిల్లో మనం చాలా తిరుగుతాం. But two is like the movies and the influence that we had when we were growing up is like very very strong. So love ante ila untundi, this is what it is, and this is like a very strong influence. So mana em chestam ante we have like a very strong judgment on people. Ardhamainda? So if someone has like a boyfriend, they're broken up and they're dating someone, we have like a strong judgment. Ala love ante ala kaadu kada. Love ante nu oka 2 years single ga undi nu ఏడ్చి ఇది చేస్తే కదా లవ్. నువ్వు అలా లైక్ హౌ డిడ్ యూ జస్ట్ గో అహెడ్ విత్ యువర్ లైఫ్ అని చెప్పి ఇలాంటి ఫోర్స్ఫుల్ జడ్జ్మెంట్స్ మనకి చాలా ఉంటాయి. ఎందుకంటే మనకు అదే చెప్పారు, మనకేంటంటే లవ్ అంటే ప్రేమ ఫర్ ఎవర్ ఇలానే ఉంటుంది. బట్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బ్రేకప్, సో మనకి we did not get education on see, if someone wants to stay in your life, let them stay. If someone wants to leave, let them go. ఇలాంటి ఎడ్యుకేషన్ మనకి ఎప్పుడు దొరకలేదు. ఓకే, అలానే పట్టుకు కూర్చొని ఎప్పుడు చూసినా గించుకుంటూ కూర్చుంటాం. బట్ ద థింగ్ ఇస్ వీ హ్యావ్ టు లెర్న్ జనరేషన్ చేంజెస్. ఇట్స్ నథింగ్ రాంగ్, దే ఆర్ నాట్ రాంగ్, యు ఆర్ నాట్ రైట్. ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒపీనియన్స్ మైండ్ నుండి తీసేయాలి. ఎందుకంటే యూ కాన్ సే దే ఆర్ యాక్చువల్లీ రాంగ్ అండ్ యు ఆర్ రైట్ బికాస్ దేర్ వే ఆఫ్ డేటింగ్ ఇస్ లైక్ దిస్. ఇలాంటి క్వశ్చనబుల్ స్ట్రాంగ్ జడ్జ్మెంట్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ప్రాబ్లీ ద న్యూ జనరేషన్ ఇస్ కమింగ్ అప్ లైక్ ఏంటి ఇంత ఓల్డ్ స్కూల్ మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా ఓల్డ్ స్కూల్ బిహేవ్ చేస్తున్నారు అని. సో మన లైఫ్లో మనం ఒక ప్యాటర్న్ అని క్రియేట్ చేస్తాం. ఎంత అంటే ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఒక పెళ్ళైన తర్వాత ఎవరో లైక్ షీ ప్రాబ్లీ దే హ్యాడ్ అన్ అదర్ రిలేషన్షిప్. మన జడ్జ్మెంట్ ఏంటంటే స్ట్రైట్గా ఆ మనిషి చూసావా ఎలా ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు, పెళ్ళైన తర్వాత ఇంకోళ్ళతో తిరుగుతారా అని. బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ ఫ్యామిలీ. వీ డోంట్ నో ఇఫ్ దే ఆర్ టుగెదర్, వాళ్ళు పెళ్ళైనా ఎన్ని సంవత్సరాలు తిరిగి ఉన్నారు, ఇది లైక్ వీ డోంట్ నో ఎనీ ఆఫ్ దాట్. బట్ వీ హ్యావ్ లైక్ దిస్ వెరీ స్ట్రాంగ్ జడ్జ్మెంట్ దట్ వీ జంప్ ఇన్ టు. అదొక కన్క్లూజన్ మన మైండ్లో మనం క్రియేట్ చేస్తాం. సి, వాళ్ళ స్టోరీ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళు జీవించవచ్చు, అంతే కదా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో టు మ్యాచ్ యువర్ ఫ్రీక్వెన్సీ అంటే, ఇఫ్ యూ హ్యావ్ అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇది చేయకూడదు, అమ్మాయి అంటే అది చేయకూడదు, అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇలాని మనకి ఎప్పుడైతే వీ హ్యావ్ లైక్ దిస్ హోల్ బుక్ ఆర్ లైక్ వీ రూల్స్ సిస్టమ్ మనం పెట్టుకున్నాం అంటే వీ ఆల్వేస్ ప్రాబ్లీ వుడెంట్ మ్యాచ్ ఎనీ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ మైండ్ ఇస్ ఫిక్సేటెడ్ ఆన్ సంథింగ్ అండ్ దట్ విల్ ఆల్వేస్ సర్చ్ ఫర్ సంథింగ్ రాంగ్ ఇన్ పీపుల్. అలా ఉంటుంది. సో ఎప్పుడు మనం ఏదో ఒక తప్పు ఎతుకుతూ ఉంటే అలానే అవుతుంది కదా. ద థింగ్ ఇస్, ద బ్యూటీ ఇస్ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ దేర్ ఓన్ బ్యూటీ, నో మ్యాటర్ వాట్ దేర్ స్టోరీ ఇస్. నో హ్యూమన్ ఇస్ బ్యాడ్. అసలు చెడ్డ మనిషి అనేది లోకంలో ఉండడు. ఇప్పుడు వచ్చి నువ్వు అలా అంటున్నావు, నాకు వచ్చి చాలా ఆశయంగా కమెంట్ చేసేటోడు కూడా చెడ్డ మనిషి అంటే, లైక్ ఐ వుడెంట్ సే దట్. ఐ వుడ్ సే హీఈస్ ప్రాబ్లీ నాట్ ఇన్ ద రైట్ మైండ్ సెట్. సో the thing that we have to follow is, first of all, manam that strong belief system that we come from, we have to break that down part by part. Okay, ఈ అమ్మాయి ఇలా చేస్తే నేను ఇలా ఎందుకు జడ్జ్ చేశాను, ఫస్ట్ జడ్జ్మెంట్ ఎందుకు నాకు వచ్చింది is because the family values that I grew up with, the things that I grew up with అని చెప్పి we have to start like closing down those judgments, because I was in the same journey. That's what I'm telling. And ఏంటంటే for me I was like, చెలి సినిమా లాగా లవ్ స్టోరీ ఉండాలి, చెలి సినిమా లాగా స్టాక్. బట్ ఇన్ రియల్ లైఫ్ దట్స్ లైక్ స్టాకింగ్. ఇఫ్ సమ్వన్ రియల్లీ డస్ దట్, ప్రాబ్లీ ఐ విల్ జస్ట్ కాల్ కాప్స్ ఆన్ దెమ్. సో దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ద థింగ్ ఇస్, మనం ఒక డిల్యూషనల్ వరల్డ్లో బతుకుతూ ఉంటాం లైఫ్లో. సో వెన్ వీ ట్యాప్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ వెన్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్. అండ్ నువ్వు చూడు క్లియర్గా ఈ క్వశ్చన్లో, ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మ్యారేజ్. వెన్ యూ క్లియర్లీ
హ్యావ్ లైక్ అ స్ట్రాంగ్ ఒపీనియన్. ఇప్పుడు నాకు డబ్బు వద్దు అని కూర్చొని నువ్వు ఆ వైబ్రేషన్, ఇఫ్ యూర్ గివింగ్ దట్ వైబ్రేషన్ టు దిస్ యూనివర్స్, నీకు డబ్బు రాదు. ఎందుకంటే నీకు వద్దు అని నువ్వు ఫిక్స్ అయ్యావు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నాకు మ్యారేజ్ వద్దు, ఇలానే ఉంటాయి రిలేషన్షిప్స్ అన్ని, అందరూ చెడ్డోళ్ళే, లేకపోతే ఎవరైనా వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. దీస్ ఆర్ ఆల్ ద ఇంటర్నల్ ఫైట్స్ దట్ యూ హ్యావ్ టు టార్గెట్ అండ్ ఫైట్ ఫస్ట్. ద థింగ్ ఇస్, వెన్ యూ హ్యావ్ లైక్ ఎనీ ఇంటర్నల్ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్, ఏమేం ఫియర్స్ ఉన్నాయి ఫస్ట్ అవన్నీ ట్రిగర్ తీసుకోవాలి. ఎవరన్నా ఏమన్నా మనతో చెప్తున్నప్పుడు వినకుండా వెంటనే వెన్ వీ స్టార్ట్ నువ్వు ఎందుకు అలా అన్నావు అంటే నేను ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫా, ఇలాంటివన్నీ, దీస్ ఆర్ ఆల్ లైక్ ఎవరో ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. కాన్సిస్టెంట్లీ వెన్ వీ లైక్ పుల్ అవర్ సెల్స్ డౌన్, ఆల్ దిస్ హ్యాపన్స్. నేను అందుకనే ఎప్పుడు ఒకటి చెప్తాను, లైక్ ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఇప్పుడు వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, you know people will come and every person is going to give you a good experience. If they are bad, like if they don't give you a great experience, you are welcome to walk away. ఏ రోజైనా మనం ఆ రిలేషన్షిప్ నుండో ఆ ఫ్రెండ్షిప్ నుండో బయటకు రావచ్చు. ఇట్ వుడెంట్ హర్ట్ అస్. దట్స్ వెన్, బికాస్ వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి లైక్ దట్స్ ఫైన్, ఈ మనిషి నుండి నేను ఇంకా ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను అని వెళ్ళిపోతాం. కానీ వెన్ యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్, ఆ మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే నేనే చెడ్డోన్నా, లేకపోతే నేనే ఇదిగా 24/7 మనమే మనల్ని టాంట్ చేసుకుంటూ కూర్చుంటాం, విచ్ ఇస్ లైక్ వీఆర్ బీయింగ్ వెరీ వైల్డ్ ఆన్ అవర్ సెల్స్. సో అందుకనే వెన్ యూ స్పీక్ అబౌట్ మ్యారేజ్, లైక్ ప్రాబ్లీ టేక్ దట్ ఒపీనియన్ అవుట్. ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, మ్యారేజ్ వరల్డ్, ఇది అది అలాంటి లైక్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ క్రియేట్ చేయకు. వెన్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఒపీనియన్, నీకు లైఫ్ అలానే చూపిస్తుంది. ఇప్పుడు నాకు జాబ్కి వెళ్ళినప్పుడు చెడ్డ విషయాలు, ఏంట్రా ఈ జాబ్కి నేను వెళ్తున్నాను, అన్ని చెడ్డగానే అవుతుంది అంటే వెళ్ళగానే నాకు అన్ని చెడ్డగానే కనిపిస్తాయి. మా మేనేజర్ చెడ్డగా కనిపిస్తాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వినా చెడ్డగా కనిపిస్తుంది, అది ఏం మాట్లాడుకున్నా చెడ్డగా కనిపిస్తుంది. సో ఇట్స్ హౌ యూ వాంట్, that's how you see the world. So probably change your perception, like no, people are good, things will happen, everything will work out, every person who will come up has like good intentions with you ani cheppi. So that's when everything changes. So change starts from you, but there's nothing called you're not matching frequency. You will, and you will find the right one, but don't stress about that. When you work on yourself, everything happens. Good luck.